మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా మనం ఉగాదికి మనం నూతన సంవత్సరంగా భావించి మనము ఈ ఉగాది పంచాంగం చెప్పుకోవడం అనేది మనకి ఆచారంగా వస్తుంది. కానీ కొంతమంది ఆంగ్ల నూతన సంవత్సరంది కూడా ఏవైతే ఫలితాలు ఉన్నాయో, రాశి ఫలితాలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి అలాంటి వారి కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి కేవలం గోచార ఫలితాలు మాత్రమే మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందంటే మనకి 2026 జనవరి నుండి మనకి 2026 డిసెంబర్ వరకు ఈ సంవత్సరం లోపు ఈ నిడిలో ఏవైతే గ్రహాలు యొక్క ప్రధాన గ్రహాలు అంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలు, దీర్ఘకాలికంగా మనకు ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో కూడా మనకి మాసానికి మారే గ్రహాలు, అలాగే 27 రోజులు ఇలా, లేకపోతే 2.5 రోజులు ఇలాగా మధ్యలో మారే గ్రహాలు ఉంటాయి. వాటి ప్రభావం కూడా ఈ ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. అయితే దీర్ఘకాలికంగా ఎక్కువగా మనకి సంచరించే గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటూ దానితో పాటుగా ఇక్కడ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే గోచార ఫలితాలు కాబట్టి కొంతవరకు మాత్రమే ఫలితం అనేది ఉంటుంది. దీంతో పాటుగా వాళ్ళ జన్మ జాతకాల్లో జరుగుతున్న దశలు, అంతర్దశలు, వాటి యొక్క ఫలితాలని ఈ రెండింటినీ కూడా చూసుకుని అప్పుడు జాతక ఫలితాలు బేరేస్ చేసుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే అని గ్రహించాలి. సింహరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో కానీ చూసుకుంటే అసలు వీడికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని చూసుకుంటే మనం ప్రధాన గ్రహాలుగా అంటే దీర్ఘకాలికంగా మనకి ఎక్కువగా మనకి సంచరించే గ్రహాలుగా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాహు మనకి 7వ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. దాని తరువాత ఈయన 6వ స్థానంలోకి మార్పు చెందుతాడు. సహజంగా 7వ స్థానంలో ఉన్న రాహు కన్నా 6వ స్థానంలో ఉన్న రాహు ఎక్కువ శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా శని వీళ్ళకి 8వ శని యొక్క ఫలితాలు వీళ్ళకి ఉండబోతున్నాయి. అలాగే ఈ సంవత్సరం అంతా గురువు మనకి ప్రథమార్థం అంతా కూడా అంటే జూన్ వరకు ఈయన మనకి లాభస్థానంలో ఉండి దాని తర్వాత అక్టోబర్ వరకు కూడా వ్యయస్థానం, తదనంతరం కర్కాటకంలోకి ఈయన డిసెంబర్ 31 అంటే వీళ్ళకి మార్పు చెందడం అంటే జన్మలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ గురుబలం కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరము ఏదైతే ఉందో లాభస్థానం ప్రథమార్థం అంతా కూడా వీళ్ళకి లాభస్థానంలో ఉంటాడు కాబట్టి శుభ ఫలితాలను ఇస్తాడు. అయితే ఇక్కడ 8వ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి శని ఇచ్చే ఫలితాల్లో ఆరోగ్య విషయాలు, అలాగే ఖర్చులు, హాస్పిటలైజేషన్, ఆకస్మిక ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు, లేకపోతే అక్కర్లేని గొడవలు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడము, లేదా ఏదైనా లాయర్లు, నోటీసులు ఇలాంటి చికాకైన గొడవలన్నీ కూడా ఉండడం అన్నీ జరుగుతాయి. అయితే ఈ వీళ్ళన్నింటినీ కూడా తగ్గించే యొక్క బలము ప్రథమార్థం అంతా కూడా ఈ యొక్క గురుబలం. కాబట్టి ఈ గురువు తన యొక్క బలం చేత కొన్ని మార్పులు అంటే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను తగ్గిస్తాడు. కాబట్టి అయితే 8వ శని ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా వాహనాల మీద వెళ్ళేటప్పుడు అవి జాగ్రత్త వహించండి. కాస్త గాయాలు అవ్వడం, సర్జరీలు ఇలాంటివి కూడా అయ్యే అవకాశం ఉంది. అలాగే 7వ రాహు యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి 7వ కళత్ర స్థానం కాబట్టి భాగస్వామితో ఏదైనా మాట్లాడేటప్పుడు, చర్చలు చేసుకునేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా కొంత ఎప్పుడైతే ఈ యొక్క 7వ రాహు వల్ల కళత్ర స్థానంలో కాస్త ఇబ్బందులు చోటు చేసుకోవడం, కాస్త వివాదాలు అవి అవుతూ ఉండడం వల్ల కాస్త జాగ్రత్త వహించాలి. మనకి ఇక్కడ ఎప్పుడైతే వ్యయ గురువు వల్ల కూడా మనకి శుభ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా మనకి కాస్త సంతాన పరంగా వాటి పరంగా కూడా చిన్న చిన్న వాటి విషయాల్లో కాస్త ఇబ్బందులు లేదా అసంతృప్తి భావన ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అయితే ఈ వ్యయ గురువు వల్ల కూడా తీర్థయాత్రలు చేయడం, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇలాంటివి కూడా జరుగుతాయి. ద్వితీయార్థంలో కాస్త కొంచెం మనకి ఆదాయాన్ని మించిన ఖర్చులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అందులో జన్మలో కేతు యొక్క సంచారము ఇవన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి
తప్పనిసరిగా ఇక్కడ గణపతి ఆరాధన, పంచరత్న స్తోత్రం చేసుకోవడం, అలాగే గణపతి తాళము ఏవైనా వస్తే లక్ష్మీ గణపతి ఏమైనా ఉపాసనలు ఉంటే లక్ష్మీ గణపతి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా కొంత ఊరట లభించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శని అష్టమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి శివారాధన కూడా వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మంచిది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, రుద్రాక్షమాలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు.